తెలంగాణలో త్వరలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. అధికార ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపైకి రావడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నెల 21న సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంతాప సభ జరగనుంది. ఈ సంస్మరణ సభకు మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఉప్పు నిప్పుగా ఉండే నేతలు ఒకే వేదికపై కనపడితే ఊహించుకోవడానికే చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఇక ఇద్దరు ఒకే వేదికపై రానుండడంతో ఇద్దరు పలకరించుకుంటారా, ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య సత్సంబంధాలు ఉండేవి, యోగక్షేమాలు పలకరింపులు సాగేవి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వాటికి తిరోధకాలు ఇచ్చారు. నేతల మధ్య తరచూ మాటల యుద్ధం సాగుతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా పరస్పరం దూషించుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరిద్దరూ సమయం దొరికిందంటే చాలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. నిత్యం ఒకరి మీద మరొకరు ఫైర్ అయ్యే ఈ ఇద్దరు ఈ నెల 21న ఒకే వేదికను పంచుకోబోతున్నట్టు తెలుస్తోంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన సంస్మరణ సభను ఈ నెల 21న హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 13న అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్లు కలిసి వెళ్లారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆసుపత్రిలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ సందర్భంలో కేటీఆర్ స్వయంగా ఆసుపత్రిలో దగ్గరుండి తీసుకెళ్లారు. ఇద్దరు ఆప్యాయంగానే మాట్లాడుకున్నారు. అనంతరం విమర్శలు ప్రతి విమర్శలతో పరస్పరం దూషించుకున్న నేతలు ఇద్దరు మళ్ళీ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారో అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఈ నెల 21వ తేదీన సిపిఎం ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీతారాం యేచూరి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అయితే సీతారాం యేచూరి సంస్మరణ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాలినేపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో ఆ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభకి పలు రాజకీయ పార్టీల నేతలందరికీ కూడా సిపిఎం పార్టీ ఆహ్వానించింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు జీవీ రాఘవన్ కూడా ఆహ్వానించలేదు. రేవంత్ రెడ్డితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీ తెలంగాణ ఏసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, ఇతర వామపక్ష నేతలు కూడా సిపిఎం పార్టీ ఆహ్వానించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్ ఇద్దరు కూడా ఒకే వేదికపై పాల్పంచుకోబోతున్నారు. ఆ వేదిక పైన ఇద్దరు కూడా కలుసుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఏనాడు కూడా కొద్ది సమావేశాలు జరపలేదు, కలిసి అష్టపక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదు. కానీ ఈ రోజు సంతాప సంస్మరణ సభ సందర్భంగా మాత్రం అధికార పక్షానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఒకే వేదికపై కూర్చోబోతున్నారు. అయితే ముఖ్యంగా గత డిసెంబర్ లో ఏదైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు ఒకటి మొత్తం 45 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డిసెంబర్ 9 నుంచి శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది. అయితే డిసెంబర్ 13వ తేదీన స్పీకర్ ఎన్నిక సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ సెక్రటరీ వద్ద నామినేషన్ దాఖలు సందర్భంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ నుంచి కేటీఆర్ ఇద్దరు మాత్రం కలుసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సందర్భం మాత్రం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇంటి వెంకటకు కాలు జారిపడి ఇంటి వెంకట గాయపడిన నేపథ్యంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు. ఆ సందర్భంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి అక్కడ కలుసుకోవడం. ఈ 2 సందర్భాలు తప్ప ఈ 9 ఏళ్ల కాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేసీఆర్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలుసుకున్న దాఖలా లేదు. అసెంబ్లీలో జరిగే బీఏసీ సమావేశాల్లో కూడా అటు హరీష్ రావు, కేటీఆర్లకు ఆహ్వానం లేని పక్షంలో మిగతా పార్టీ నేతలు మాత్రమే హాజరు జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష కేటీఆర్ మధ్య ఉప్పేస్తే ఉప్పు నిప్పులా ఉండి మంటలో ఉప్పేస్తే మండిపడే విధంగా కూడా ఉంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తూ గతంలో పాలించిన టీఆర్ఎస్ పై రాజకీయ విమర్శలు, దాడులు పెద్ద ఎత్తున రాజకీయ విమర్శల పేరుతో దాడులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అదే స్థాయిలో
ఎక్స్ వేదికగా ట్విట్టర్ లో మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతర ప్రజా సమస్యలు కావచ్చు, అనేక విషయాల్లో కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విడిచిపడుతున్నారు. ఒకవైపు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్న తరుణంలో సీఎం సీతారాం యేచూరి సంస్కరణ సభ ఒక వేదిక కాబోతా ఉంది. సిపిఎం రాష్ట్ర కమిటీ ఇద్దరు ఒక వేదికపై పిలవబోతా ఉంది. దాని కొంచెం ఆసక్తికరంగా సంఘటన అని చెప్పి అనుకోవాలి. నిజంగా ఆ రోజు ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్లు ఏ విధంగా ఉంటారు, ఒకరినొకరు పలకరించుకొని స్నేహాన్ని తీసుకుంటారా, లేదు ఎవరి వాదన ఎవరు మనసు వాళ్ళే చూసుకొని ఉంటారా, ఎడమొహం పెడమొహం మొత్తుకొని ఉంటారా, లేదు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకుంటారని మాత్రం ఈ రోజు కొంత ఆసక్తికర సంఘటన నెలకొంది. ముఖ్యంగా ఈ సీతారాం యేచూరి జాతీయ రాజకీయాల్లో లెఫ్ట్ ఉద్యమంలో పెద్ద ఎత్తున స్థానం సంబంధించిన నేత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా అప్పుడున్న యూపీఏ ప్రభుత్వానికి స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఏదైతే ఢిల్లీలో సిపిఎం కార్యాలయంలో కలిసినప్పుడు కానీ, ఇతర పార్టీ ఎంపీలు కలిసినప్పుడు కానీ మేము రాష్ట్రాలు విడిపోవడానికి వ్యతిరేకం అలా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటే మేము అడ్డుపడమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ విధంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయాల్లో కూడా మంచి పేరున్న నాయకుడు కాబట్టి ఆ సంస్కరణ సభగానే రాజకీయ పార్టీ సభగానే చూస్తారనేది మాత్రం మరొక వైపు ప్రసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్, రేవంత్ రెడ్డిల కలయిక ఆ రోజు వేదికలో పెద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటారన్న భావన మాత్రం ఎవరు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక సిపిఎం నాయకుడు, ఒక క్రమశిక్షణ గల నాయకుడు, అలాంటి నాయకుడు సంస్కరణ సభలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరిగినా అది అన్ని ఆచరణ రాజకీయ పార్టీ అన్నిటికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చాలా సాదాసీదాగా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా వ్యవహరిస్తారని మాత్రం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.